అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే కార్యకర్తలని ఉత్సాహపరచడానికి కార్యకర్తలకు పనిచేసిన కార్యకర్తలకి ప్రతిఫలంగా అనేక పదవులు ఇస్తున్న తరుణంలో ఈరోజు మన చిమట మరిబిడి సెక్రటరీగా కోటేశ్వరరావు గారు, ఎర్రబోసరావు గారు ఎన్నికన్నారు. అలాగే డైరెక్టర్స్ వచ్చారు. ఇంకా రేపు పార్టీ పదవులు ఉన్నాయి. కార్యకర్తలు గారు కూడా నిరుత్సాహపడవసరం లేదు. కాబట్టి ఈరోజు శుభపరిణామం సేవ చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హనుమారెడ్డి మన సొసైటీ సభ్యులుగా ఎన్నికైన యలమూతు శ్రీనివాసరావు బాబా గారికి, సొసైటీ అధ్యక్షులు మలసాని కోటేశ్వరరావు 2 మాటలు మాట్లాడాలి. చైర్పర్సన్ గా నియమించినందుకు మన మంత్రి డోలా వీరేంద్ర స్వామి గారికి, మన మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యన్న గారికి, పూర్ణచంద్ర బాబాకి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము శివటకి సినిమా మరిపుడికి సొసైటీ పిఎస్ చైర్పర్సన్ గా అయ్యాము. మేము రైతులకి ఎల్లకాలం అందుబాటులో ఉంటాము. ఈ లోన్స్ రికవరీ పర్సంటేజ్ కానీ, లోన్ ఇచ్చేదంటా కానీ, ఎరువులు ఇప్పించేదంటా కానీ, ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఎరువులు కూడా చూడబోతున్నాము. ఎరువులు ఇచ్చేదంటా కానీ అన్ని ఎల్లవేళ రైతులకు అందుబాటులో ఉన్నామని మనం చేసుకుంటున్నాం. సొసైటీ ప్రమాణ స్వీకారం చేసినట్టు మన ప్రీతమ నాయకులు కాంసార్ల సత్య గారికి, అలాగే యలమూతు శ్రీనివాసు గారికి, అలాగే మలసాని కోటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సొసైటీ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి మన కార్యకర్తలు, రైతులు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చిమట సొసైటీ సభ్యులు కానీ, మరిపటి సొసైటీ సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, మా మరిపడి మండల గ్రామ ప్రజలందరి తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే వాళ్ళు పదవి తీసుకుని అలంకాప్రాయం కాకుండా సర్పంచ్ ఎలక్షన్ వచ్చేసి ఏప్రిల్ తోటి ముగిస్తుంది, స్టార్ట్ అవుతాయి. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. దాంట్లో నిమ్మకి నీరెత్తినట్టు కాకుండా వాళ్ళు ఎంతో బాధ్యతగా, మన సత్య గారు కానీ, మేస్టర్ గారు స్వామి గారు కానీ వాళ్ళిద్దరే బాధ్యతలు చెప్పారు. ఆ టీంకి ఎంతో చొరవతోటి బాధ్యతగా జనాలందరికీ, కార్యకర్తలందరికీ తోడ్పాటు ఉండేదానికి ముందంజలో ఉండాలని సవైన్యంగా చేస్తున్నాము. అట్లాగే మేమంతా అయితే కొద్దిగా ఆర్థిక స్థితిగా ఉన్నోళ్ళేము. వాళ్ళిద్దరు చైర్మన్కి ఇచ్చిన వాళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళు. ప్రతి విషయంలో కూడా కానీ, మిగతా రైతాంగ సమస్యలు కానీ వారంలో 2 రోజులు శిరోగులో 2 రోజులు వేసుకుంటే 4 రోజులు ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్ కాడ రైతాంగాన్ని అందరికీ ఒకరి పద్ధతిలో ఒకరు అని కాకుండా పార్టీకి అందరికి చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తున్నాము. తీసుకొస్తే సార్ ఊళ్ళో ఉన్నప్పుడు మనం ఊళ్ళో కలిసి ఆ సమస్యలను పరిష్కారం చేసుకుని ఇప్పుడు సొసైటీ డైరెక్టర్ విశాఖ తర్వాత సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, యువ నాయకులు దామచర్ల సత్య గారికి, నాతో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మెంబర్లు ఎర్రంరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజ్పూడి ఇసాక్ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు పాలగిరి వెంకటేశ్వర గారికి, ఉదయం సొసైటీ బాధ్యతలు స్వీకరించినటువంటి మలసాని కోటేశ్వరరావు గారికి, మన మాజీ మండల అధ్యక్షులు దాసరి వెంకటేశ్వర గారికి, మన మండల నాయకులు రేగుల నారాయణ గారికి, ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు సారెడ్డి సాయమ్మ గారికి, మన బోధాల దాస్ గారికి, ఈ మధ్యనే సొసైటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తక్కువ టైంలో చెప్పినప్పటికీ వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు. మర్చిపోయే మన నూతన పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, కనపల్ల మాజీ ఉపాధ్యక్షుడు అన్నారెడ్డి గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రాజకీయంగా మొట్టమొదటిసారిగా 1987లో సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. కాటూరు నారాయణ స్వామి అనుచరుడుగా రాజకీయాల్లోకి వచ్చాను. తర్వాత 87లో మొట్టమొదటిసారిగా మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయ గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తూ, మేము క్యాంపులో ఉంటే మేదరమెట్ల రాములు గారి పొగాకు కంపెనీలో క్యాంపులో ఉన్నాం. అప్పుడు వచ్చి మమ్మల్ని కలవటం జరగటము. అంతకుముందు నాకు పెద్ద ఆయనతోటి పరిచయం లేదు. ఇంకప్పుడు నుంచి ఆ రోజు మాకు నమస్కరించి మీరందరూ నాకు ఓట్లు వేయాలా అంటే, పెద్దయినా మీరు పెద్దవాళ్ళు, మీరు నమస్కారం చేయకూడదు, మేము చిన్నపిల్లలం అని చెప్పి ఆ రోజు నుంచి నేను నాతో పాటు 5-6 సొసైటీ అధ్యక్షుల్ని ఆ రోజు పెద్ద ఆయనకి ఓటేసి గెలిపించడం జరిగింది. తర్వాత మన అదృష్టం జిల్లా అధ్యక్షులుగానే ఉంటూ సొసైటీ అధ్యక్షులుగా, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెద్ద ఆయన నియమించబడటం. తర్వాత కాలంలో పెద్ద ఆయనతోటి మనకి అనుబంధం, మనందరికీ కూడా మనలో ఒకరిగా, మన ఇంట్లో మన మనిషిగా పెద్ద ఆయనతోటి మనకు అనుబంధం ఏర్పడింది. ఆ రోజు పెద్ద ఆయనకి టికెట్లు మనకేంటంటే కొండేపు నియోజకవర్గం సిపిఐ వాళ్ళు ఎప్పుడో ఒకసారి గెలిచారు. దాంతో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ముందు కొండేపు నియోజకవర్గం అడుగుతారు. వాళ్ళు గెలిచేది ఉండదు, టికెట్ ఇవ్వాలా, పెద్ద టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటామని చెప్పడం. తర్వాత కాలంలో అనేక ఒడిదుడుకులు జరిగినా కూడా పెద్ద ఆయనకి ఎమ్మెల్యేగా టికెట్ రావటం, పెద్ద ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మంత్రిగా 2 దఫాలు గెలవడము. మనకి కొన్ని రోడ్లు అయితే పెద్ద ఆయన రాకముందు, పెద్ద ఆయన ఎన్నికల ప్రచారానికి వస్తేనే మనం ఇక్కడ కూచిపూడి జూగుట్ట మధ్యలో పందలపాటి వాగులో జీబు ఇరక్కపోయింది. అప్పుడు మనం నెట్టుకుంట ఇది చేసాము. అవన్నీ ఆయన అన్ని మన ఊర్లలో ఏది సమస్యలు అనేది పెద్ద ఆయన తెలుసు కాబట్టి ఆ రోజుల్లోనే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉంటే చేయించి, ఇప్పటికి కూడా ఆ రోడ్డు కదలా బ్రహ్మాండంగా బ్రిడ్జి వేయించటము, అనేక రకాలైనటువంటి మన మండలంలో దేవాలయాలన్నీ కూడా పెద్ద అయిన టైంలో మనం పూర్తి చేసుకోవటం. నాకు ఇంకో సంతోషం ఏంటంటే, 2వ తరంగా మన సత్యావల నాన్నగారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు నిలబడితే, అప్పుడు కూడా నేను 5 మన సొసైటీ అధ్యక్షుల్ని తీసుకెళ్లి వేయించటము. అప్పుడు మన ప్రభుత్వం లేదు, అయినా కూడా పూర్ణచంద్రరావు గారు మెజార్టీతోటి, అత్యధిక మెజార్టీతోటి ఆ రోజు డైరెక్టర్గా గెలిపించుకున్నాము 2వ తరంలో. ఇప్పుడు మరలా సత్య గారితో 3వ తరంలో పనిచేస్తా ఉన్నాను. అది నేను గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాను. తర్వాత మనకి అదృష్టం ఏంటంటే, మన నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు మంత్రి కావటం, మన సత్య గారు రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ బోర్డు చైర్మన్ అవడం మన అదృష్టం, మన నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. మనం ఈ అవకాశాన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలతోటి, ఆ సమస్యలతోటి వాళ్ళని విసిగించకుండా అభివృద్ధి వైపు మనం అందరం కూడా వారిని ఉపయోగపెట్టుకొని రాష్ట్ర మార్కెట్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు
మన మర్రిపూడి చెమట పిఎస్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మాజీ ఎంపీపీ దాస వెంకటేశ్వర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మన మర్రిపూడి పిఎస్సీ చైర్మన్ ఎర్రవోలు శ్రీనివాసరావు గారికి, మన చెమట పిఎస్సీ చైర్మన్ మల్సాని కోటేశ్వరరావు గారికి, నూతనంగా ఎన్నికైన మన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, సీనియర్ నాయకులు వీరనారాయణ గారికి, హనుమారెడ్డి గారికి, ఏఎంసీ డైరెక్టర్ సాయమ్మ గారికి, మన మర్రిపూడి డైరెక్టర్ పిఎస్సీ డైరెక్టర్ మాధవరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజపూడి ఇషాక గారికి, చిమ్మట డైరెక్టర్లు కొప్పర్తి కోటిరెడ్డి గారికి, గోపిరెడ్డి ఓపిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. యనమల శ్రీనివాసరావు గారు, అటు కోటేశ్వరరావు గారు ఒక మంచి పిఎస్సీ చైర్మన్లుగా రైతాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు. మన ఈ రెండు సొసైటీలు ఇప్పటికే సుమారుగా 45,000 క్వింటాల శనగల్ని వ్యాపారం కూడా ఈ పిఎస్సీ ద్వారా చేశాం. రాబోయే రోజుల్లో రైతాంగానికి ఈ యొక్క ఇద్దరు హయాంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. 14-19లో మన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ప్రభుత్వం. ఎక్కువగా మన మర్రిపూడి ప్రాంతంలో రైతులందరికీ అప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు కూడా మీ అందరికీ వచ్చినాయని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. వచ్చినాయి కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులందరినీ గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా కట్టకుండా చాలా మోసం చేశారని మన పార్లమెంట్ లో కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ మండలం కూడా ఎందుకంటే కొన్నేరు నియోజకవర్గంలో అత్యధిక డ్రాట్ ఉన్న మండలం మా మర్రిపూడి పొన్నలూరు మండలం. మిగతా 4 మండలాలు కొంచెం జరుగుమల్లి ఒక భాగం మన వదిలిన భాగం ఇవన్నీ కొంచెం యువతల వైద్యాన్ని డ్రాట్లో ఉంటాయి. కానీ ఈ యొక్క దుర్మార్గుడు పరిపాలన రావడం వల్ల దీన్ని కూడా అది కూడా తీయడం జరిగింది. నేను ఒక్కటే రైతాంగాన్ని కోరుకుంటున్నా, మీరందరం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. దేశానికి రైతే రాజు అని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి అంతా మన తెలుగుదేశం పార్టీ అన్ని గ్రామాల నుంచి మన కుటుంబ సభ్యులు వచ్చారు కాబట్టి ప్రధాన సమస్య ఈ మండలంలో ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులో ఈ పాస్బుక్ లో ఈ పొలాలు ఆన్లైన్ ప్రధాన సమస్య. నేను వచ్చినప్పుడల్లా నన్ను కలిసిన వల్ల నేను చెప్తా ఉన్నా, మీరందరూ ఒక రోజు ఒక ఊరు వైజ్గా మీరు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వస్తే నేను జేసీ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి శాశ్వత పరిష్కారం కూడా నేను మీ అందరికీ చూపిస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతిసారి దామోదర కుటుంబం ఎక్కువగా ప్రేమించే మండలం మర్రిపూడి మండలం. పెద్ద ఆయన్ని మోసుకొని ఆ రోజు ఎటువంటి వసతులు లేకపోయినా భుజాల మీద మోసుకెళ్ళి మీరందరూ గెలిపిస్తే ఈ మండలానికి ఈ రోజు రోడ్లు కానీ త్రాగునీరు కానీ అనేక మంది మంత్రులు తీసుకొచ్చి ఈ యొక్క వెనకబడిన మండలాన్ని కూడా ఈ రోజు అభివృద్ధిలో తీసుకొచ్చిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయ గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీ మండలం రాబోయే రోజుల్లో అన్ని మండలాల కంటే అత్యధికంగా అభివృద్ధి చెందబోయే మండలం మర్రిపూడి మండలం అని కూడా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో మీకు పొదిల దగ్గర రైల్వే లైన్ వస్తుంది. రైల్వే స్టేషన్ కూడా పొదిల దగ్గర మీరు ఒంగోలు మల్కాపురం వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది, అమరావతి ఎక్స్ప్రెస్ హైవే. మీ పొలాలు ధరలు కూడా పెరుగుతాయి. రాబోయే రోజుల్లో మీకు త్వరగా
ఈ యొక్క నీటి సమస్య కూడా మన గౌరవ మంత్రివర్గ స్వామి గారు కూడా దానికి శాశ్వత పరిష్కారం కూడా చూపించబోతా ఉన్నాడు. గ్రామాల్లో మనకి మౌలిక ఈ యొక్క డ్రైన్స్ నేను మొన్న అన్ని కాలనీలు కూడా ఈ ఇంటింటికి మన ఈ తొలి అడుగు కార్యక్రమంలో కాలనీలు కూడా చాలా వరకు చూశాను. అది మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మనం అన్ని గ్రామాల్లో శాశ్వతంగా డ్రైన్స్ అనేది ఇంకా 0 లెవెల్లో శాచురేషన్ తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో డ్రైన్స్ కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఇంకా మనకి ఏ కాలనీలో డ్రైన్స్ అనేది పెండింగ్ ఉండకుండా అది కట్టబోతాను. కట్టి కూడా మీ అందరికి ముందు మళ్ళీ ఎన్నికల ముందు వస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం 40 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీకు ఏ కష్టం వచ్చినా అది నా కష్టంగా నేను భావిస్తా. కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తున్నాయి, అవకాశం రాని వాళ్ళు నిరాశపడకండి. భవిష్యత్తు చాలా ఉంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అందరూ సేవలను గుర్తించి తమ గౌరవం కూడా పార్టీని చూసుకుంటుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మొన్న ఎన్నికల్లో ఇక్కడే ఇదే రోడ్లో బాలకృష్ణ గారు మీటింగ్ పెడితే మీరు చూపిన ఉత్సాహం మరవలేనిది. ఆ రోజు ఆ ఎన్నికల్లో అందరం ఒక తాటిపైకి వచ్చి ఈ యొక్క దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం పోవాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావాలని అందరం కోరుకున్నాం. ఆ విధంగా కష్టపడ్డాం. ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ, మనకి 1500 పైకి ఓట్లు మెజార్టీ ఇచ్చినందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 1.5 రోజులు అవుతుంది. ఈ 1.5 రోజుల్లో చెప్పిన హామీలన్నీ ఏదైతే సూపర్ 6 పథకాలు మీరు ఇల్లు తీసుకొచ్చిన పథకాలు, ఆ సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తాను. రైతులకి ఇప్పటి నుంచి అనుకుంటున్న అన్నదాత సుఖీబాబు 20,000 రూపాయలు అకౌంట్ లో పడి అందరికి పడి కదా. తల్లికి మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసాం. ఈ రోజు భారతదేశంలోనే చరిత్రలో ఏ రాష్ట్రం ఒక పెన్షన్ కి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా మన మండలానికి కూడా బస్సు కనెక్టివిటీ, ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు మనం చెప్పాం, బస్సులు కూడా పెంచమని నేను ఆర్ఎం గారికి కూడా రిక్వెస్ట్ చేశాను. మనకి అన్ని ఊళ్ళు కనెక్ట్ అయ్యేటట్టు కొండేపికను ఒంగోలుకి కనెక్ట్ అయ్యేటట్టు బస్సులు కూడా ఏమని చెప్పాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా బస్సు రూట్లు కూడా అన్ని రాబోతా ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా మీ అందరితో సంప్రదించినాకే మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. మనకు ఆనవాయితీ. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మనకి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ, మన కుటుంబమే తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న పొరపాటు ఉంటే మనసులో పెట్టుకోకండి. అనవసరంగా అవతల అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మళ్ళీ ఒకసారి కనుక వాడు వచ్చాడంటే ఇప్పటికే రప్ప నరుగుతాను అంటున్నారు. నడిపించుకునే ఓపిక మీకు లేదు, మనకి లేదు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మళ్ళీ 10 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం రావాలి. కార్యకర్తలు మీరు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మనకి ప్రధానమైన సమస్య మనలో రెవెన్యూ సమస్య. అది త్వరలోనే నేను మీ అందరి సమక్షంలో పరిష్కరిస్తానని పలుమార్లు కూడా చెప్పాను. మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను. మీరు ప్రాపర్ గా ఒక రోజు పెట్టుకోండి, మీ నాయకులతో ఒకసారి సంప్రదించుకొని ఏ గ్రామానికి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఒక ఫైల్ తీసుకొని రెవెన్యూ సమస్యలని ఒక రోజు తీసుకొస్తే ఒక 2 గంటలు కలిపేయాలి. కానీ జేసీ గారికి టైం తీసుకొని ఎంఆర్ఓ అడిగే పిలిపించి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తానని కూడా తెలియజేస్తూ, వాళ్ళు కాకపోతే నేను రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించే కూర్చి నేను తీసుకుంటాను కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది త్వరలో రేపు వచ్చే 7వ తారీఖు లోపు మన నియోజకవర్గానికి పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రాబోతా ఉన్నారు. ఇక్కడే దగ్గరలో ఉన్న పచ్చోలో మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి విగ్రహం, అలాగే
మన పెద్ద ఆంజనేయ గారి విగ్రహం రాంబోడ్లు విగ్రహం ఓపెనింగ్ రాబోతున్నారు. ఆ రోజు కూడా మన రైతాంగ నియోజకవర్గం మీరందరూ ఉత్సాహంగా వచ్చి ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి ఒక వ్యవసాయ పరమైన నియోజకవర్గానికి ఏ విధంగా మీరు వచ్చి రిసీవ్ చేసుకుంటారో మీరు చేసుకోవాలి. మన పొగాకు వాసన కూడా ఆయనకు ఒకసారి చూపించాలని నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ఈరోజు మనకి ఎక్కువగా ఈ మండలంలో శనగ, కంది, ఇంకా పొగాకు, మినుములు ఇవన్నీ ఎక్కువగా మన ఈ మండలంలో పండిస్తూ ఉంటారు. వాటికి గిట్టుబాటు ధర కూడా మన మంత్రి గారు కానీ సంబంధిత అధికారులు కూడా మనం అందరం కృషి చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం పొగాకు రైతులకి అనుకూలంగా లేకపోయినా ప్రభుత్వం అండగా ఉండి అనేక మార్లు ఈ యొక్క కొనుగోలుదారులతో మాట్లాడి మార్కెట్ తగ్గకుండా మన రైతులకి నష్టాలు కలిగే పనులు ప్రభుత్వం కూడా పనిచేసిందని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా బర్లీ రైతులకైతే మార్కెట్ లో కొనేవాళ్ళు లేకపోయినా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి మార్కెట్ ద్వారా 300 కోట్ల రూపాయలతోటి బర్లీ ఆడుకున్నారంటే అది ఒక కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా త్వరలో చేయబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. కాబట్టి మీరందరినీ నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కార్యకర్తలకి నాయకులు సుమారుగా 40 సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తూ ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా అహంకారం కానీ అలాగే ఇదేదో శాశ్వతం ఎప్పుడు అనుకోలా, ప్రజలతోనే ఉన్నాం, కావాల కష్టాలు మా కష్టాలు అనుకొని బతుకుతూ మీలో ఒకటిగా మీకు నాకు చోటించినందుకు ఈ రోజు మీరందరూ మా వెనకాల ఉండటం వల్లే నాకు ఈ మ్యారిటైల్ బోర్డు చైర్మన్ కానీ మన మంత్రి వాళ్ళకి మంత్రి పదవులు కానీ వచ్చిందని కూడా అదేదో మాకు అలంకారాలు కాదు బాధ్యత. అహంకారానికి పోతే పాతాళాలకు పోతాం ఎవరైనా కానీ. కాబట్టి అహంకారం లేకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఎక్కువ సేవ చేసుకునే బాధ్యత కలిగించాలని కోరుకుంటూ ఒక చక్కటి వాతావరణంలో మన నియోజకవర్గ కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు పెట్టినా మరిప్పుడు మనకి ఎప్పుడు రావాలన్నా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వాళ్ళతో అన్ని ఎన్నికల్లో వాళ్ళతో తిరిగి పనిచేసిన అనుభవాలు ఎప్పుడు గుర్తుంటాయని కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, లోకల్ బాడీ ఎలక్షన్ అతి త్వరలో రాబోతా ఉన్నాయి. ఇప్పటి నుంచే మీరు అందరూ జాగ్రత్తగా అన్ని పంచాయతీలు మనం గెలవాలి, అన్ని ఎంపీటీసీలు మనం గెలవాలి, అన్ని జెడ్పీటీసీలు కూడా మనం గెలవాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. పార్టీని కూడా బలోపేతం చేద్దాం. ఎవరన్నా చేర్చుకునే వాళ్ళు ఉంటే చేర్చుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే కనచూపు మేరలో ఇంకా పార్టీ వచ్చే పరిస్థితి అయితే లేదు. వాళ్ళ భాష మారలా, వాళ్ళ అన్ని అసత్యాలు ప్రచారం చేయడంలో దాన్నే నమ్ముకున్నారు. ఆ సాక్షి పేపర్ కానీ ఆ సాక్షి ఛానల్ కానీ. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయంటే 10 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర బడ్జెట్ కూడా 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. కాబట్టి మీరు మనందరం కూడా ఆలోచన చేయండి. మనందరి భవిష్యత్తు కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు కష్టపడతా ఉన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు మన పిల్లల యూనిఫామ్స్ దగ్గర నుంచి వాళ్ళ నాణ్యమైన భోజనం ఇచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా గవర్నమెంట్ అది కార్పొరేట్ స్కూల్స్ కాలేజీ దీటుగా తీసుకున్న వ్యక్తి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ గత ఎన్నికల్లో ఏదైతే ప్రభుత్వ ఓటును కానీ ప్రజల ఓటు చేర్చాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి ఉండాలని ముందుకు వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కడి నియోజకవర్గంగా 124 సీట్లు మనం కూటమి ప్రభుత్వంలో గెలుచుకున్నాం. దాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత
మనందరిపై ఉంది. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రానికి సహాయం కూడా అందిస్తా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాకపోతే కొంచెం పనులు ఒకరికి ముందు ఒకరికి వెనకవుతారు, కొంచెం సహనంగా ఉండండి. ఎందుకంటే 40 సంవత్సరాలు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకున్న కుటుంబాలు ఏదైనా ఉందంటే అది ఒక దామచర్ల కుటుంబమే అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎన్ని ఒడిలు ఉన్నా మా నాయకులు, మా కార్యకర్తలు, మా కొండేవి ప్రజల కోసం మా పెద్ద గీసిన గీత దాటకుండా మీకు సేవ చేసే భాగ్యంగా మా భావిస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు కాబట్టి ఈరోజు ఇదేదో మీటింగ్ లా కాకపోయినా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా పిఎల్సి చైర్మన్ అయిన ఎర్రమూడి శ్రీనివాసరావు గారికి, అలాగే మలసాని కోటేశ్వరరావు గారికి, ఈ పిఎల్సి మెంబర్ వెంకటరెడ్డి గారికి కానీ, మన విశాఖకు కానీ, గోపిరెడ్డి ఓపురెడ్డి గారికి కానీ, కొప్పరతి కోటిరెడ్డి గారికి అందరికీ నూతనంగా నిన్న ఎన్నుకోబడ్డ మండల కమిటీకి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మండల కమిటీ కూడా అధ్యక్షుడు కూడా చెప్తున్నా, అన్ని గ్రామ నాయకులతోటి కలుపుకొని వాళ్ళ యొక్క ఓపికగా వాళ్ళకి సమాధానం చెప్పి సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మండల కమిటీ అధ్యక్షుడి పైన ఉందని కూడా మరొకసారి మీ సభ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా. సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ, అందరూ మనందరం తెలియని వాళ్ళం కాదు. 40 సంవత్సరాల నుంచి మనందరం కలిసి ఉన్నాం కాబట్టి ఏ కష్టం వచ్చినా మీ వెనకాల దామచల సత్య ఎప్పుడు ఉంటాడు. ఒక ఫోన్ చేయండి, నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఒకవేళ నేను లేకపోయినా మన మంత్రి గారు స్వామి గారు ఉన్నా, మా నాన్నగారు పవన్ చంద్ర గారు మీ అందరికీ తెలుసు. ఆయన మీ అందరితో సుదీర్ఘంగా ఎంత దూరం ప్రయాణించాడు. ఈరోజు ఆయన కూడా ఒంగోలులో ఉంటాడు. ఒంగోలు వచ్చినప్పుడల్లా రండి, మన ఇంటికి మన ఆఫీస్కి రండి, మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోవాలి. నిరాశ మాత్రం మీరు చెందొద్దు. మీరు నిరాశ చెందితే మాత్రం మాకు చాలా బాధగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ, మీరు ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఒక డేట్ చెప్తే నేను కలెక్టర్ గారిని జేసీ గారితో మాట్లాడి ఈ యొక్క సమస్యలన్నీ మనం పరిష్కరిద్దాం కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన సింగరాయకొండకి R&B మినిస్టర్ గారు రావడం జరిగింది. నేను ఆయన విన్నపం కూడా చేశాను. ముఖ్యంగా మరిపూడి నుంచి పొదిలేక చాలా దారుణంగా గుంటలు పడింది. అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ల కన్నా పెట్టమని చెప్పాను. అది కూడా ఆయన పరిశీలిస్తామని చెప్పారు. అసలు మేము పెట్టిన ప్రపోజల్ అయితే మంత్రి గారు మేమందరం టంగుటూరు నుంచి పొదిలి దాకా పోయా మరిపూడి మీద డబుల్ రోడ్డు అడుగుతున్నాం. అది డబుల్ రోడ్డు కూడా ఫైనాన్స్ దగ్గర ఆయన ఫైల్ పుట్టప్ చేస్తున్నాం. త్వరలో 5 సంవత్సరాలు అయితే డబుల్ రోడ్డు మాత్రం మనకి 2 రింగ్ రోడ్డు డబుల్ రోడ్డు ప్రపోజల్స్ పెట్టున్నాం. నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి ఈ యొక్క మనకి ఆర్థిక బడ్జెట్ లోటు వల్ల ఈ సంవత్సరం రాకపోయినా త్వరలో మాత్రం ఇది మాత్రం డబుల్ రోడ్డు మీరు తప్పకుండా చూస్తారని కూడా తెలియజేస్తాను. మీరు పక్కకు వచ్చి అందరూ ఫోటో దిగారు. లైట్కి అడ్డం వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు వేయండి. ఓకే సార్, ఇది చూడండి సార్. ఒక సెకండ్ పెద్ద చూడండి. ఓకే ఓకే అన్న 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 వెనకరా. అందుకే వచ్చారు మొదటిసారి. చూడు బాబాయ్, చూడు బాబాయ్. బాబాయ్ మీరే కొడుకు.
ఇంకోటి